వెల్కమ్ టు విజన్ టీవీ న్యూస్. విజన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జగ్గయ్యపేట 19వ వార్డు కౌన్సిలర్ నూకల సాంబ తన పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నట్టు పత్రికా సమావేశంలో వెల్లడించారు. వైసీపీ పార్టీలో తనకు ఎలాంటి గుర్తింపు రాలేదని, ఆర్యవైశ్యులకు ఎలాంటి లబ్ధి చేకూర్చలేదని నూకల సాంబ అన్నారు. తాను టీడీపీలో చేరిన తర్వాత టీడీపీ పార్టీ తనకు సరైన హోదాతో తనని గుర్తిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నా పేరు నూకల సాంబశివరావు, 19వ వార్డు కౌన్సిలర్ని వైసీపీ. ఈరోజు వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. 6 సంవత్సరాల నుంచి పార్టీ కష్టపడ్డారు, సరైన గుర్తింపు లేక రాజీనామా చేస్తున్నాను. రేపు టీడీపీ పార్టీలో జాయిన్ అవుతున్నాను. వైసీపీ పార్టీలో మన జగదీష్ అన్నకి కానీ, ఆర్యవైశ్యులకు కానీ ఈ 5 సంవత్సరాల్లో పార్టీ గవర్నమెంట్కి వస్తే ఎదురు చేద్దాం అనుకున్నాము. మా ఆర్యవైశ్యులు న్యాయం చేయలేదు కాబట్టి పార్టీ మారదాం అనుకుంటున్నాం. ఆయన అది వ్యక్తిగతం అండి. ఆయన ఎప్పుడు వెళ్ళిపోయాడు కదా, సంవత్సరం అయింది. పార్టీలో ఎక్కడున్నాడు ఆయన, వెళ్ళిపోయాడు ఎప్పుడు. అంటే మా ఆర్యవైశ్యుల కార్పొరేషన్ లోన్లు కానీ, మా క్యాస్ట్ కళ్యాణ మండపం కట్టడం కానీ, ఏదో ఒక డెవలప్మెంట్ కోసం చూసాం, ఏం లేదు. అందుకే వెళ్ళిపోతున్నాం. ఆయన బుడుకు బాగానే చేస్తున్నారు, అల్లంపల్లి వరకు. నేను చెప్పే జగ్గపేట సమస్య కదండి, వస్తుందని భావిస్తున్నా.